శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు పొరుగు నియోజకవర్గాల టీడీపీ నాయకుల మధ్య పోరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకరు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అయితే ఇంకొకరు పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. వీళ్ల గొడవకు పార్టీతో సంబంధం లేకపోయినా వ్యక్తిగతంగా విభేదాలు భగ్గుమన్నాయి. చివరికి పార్టీ అధిష్టానం ఇద్దరికి అక్షింతలు వేసి వ్యవహారం సద్దుమణిగేటట్టు చేసింది. కానీ స్థానిక నాయకుల మాటలను బట్టి చూస్తుంటే వివాదం నివురుగప్పిన నిప్పులా మండుతూనే ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఇద్దరి మధ్య గొడవకు కారణమేంటి? కదిరి అంటే కందికుంట, కందికుంట అంటే కదిరి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ జనం మధ్యనే ఉండే 2 దశాబ్దాల జననేత. పేదల కన్నీరు తుడవాలన్నా, గొంతెండుతున్న పల్లెల దాహం తీర్చాలన్నా, అన్నార్తుల కడుపు నింపాలన్నా కదిరి నియోజకవర్గ ప్రజలు తలుచుకునే ఒకే ఒక్కడు కందికుంట వెంకట ప్రసాద్. రెండో విడత కదిరిలో ఎమ్మెల్యేగా ఎన్నికైన కందికుంట ఈ 2 దశాబ్దాల కాలంలో జయాలు అపజయాలు సమానంగా చవిచూసి ఎప్పుడూ జనం మధ్యనే ఉండే నాయకున్నని నిరూపించుకున్నారు. అభ్యర్థిగా రాజకీయాల్లోకొచ్చి ఆ తర్వాత తెలుగుదేశంలో చేరిన కందికుంట తాను నమ్మిన పార్టీకి, తన నియోజకవర్గ ప్రజలకు నిత్యం విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. జనం మధ్య ఉండటానికి ఆసక్తి చూపే నాయకుడిగా ఆయనదొక విలక్షణ శైలి. బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఆయనకు పేరుంది. మైనార్టీలతో కలిసిపోవటం ఆయన నైజం. సాయం కోరి వచ్చే వాళ్లకు తక్షణమే సాయం చేయటానికి ఆయన పడే ఆరాటం కదిరి ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఆదుకోవడానికి ఆయన ఉన్నారనే నమ్మకం వాళ్లకు ఎంతో ధైర్యాన్నిస్తుంది. పేద విద్యార్థుల ఫీజులు కట్టటం, పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లులు చెల్లింపు, పేద జంటల పెళ్లిళ్లు సాయం, గ్రామాల్లో ఆలయాల నిర్మాణానికి అండగా ఉండటం ఆయన ఔదార్యానికి నిదర్శనాలు. పల్లె రఘునాథరెడ్డి వృత్తిరీత్యా అధ్యాపకుడు. ఎంఎస్సీ పీహెచ్డీ చదివి లెక్చరర్ అయ్యారు. చదువు మీద ఆయనకున్న ఆసక్తికి నిదర్శనం ఆయన స్థాపించిన విద్యాసంస్థలు. ఇప్పటికీ ఆయనను చాలామంది సార్ అని, అయ్యవారు అని పిలుస్తుంటారు. తెలుగుదేశంతో రాజకీయాల్లోకి వచ్చిన పల్లె 1999లో నల్లమాడ నియోజకవర్గం నుంచి తొలిసారిగా టీడీపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడే ఆయనకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కింది. 2004లో ఓటమి తర్వాత 2007లో ఎమ్మెల్సీ అయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగాక 2014లో పుట్టపర్తి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎమ్మెల్సీగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేసిన పల్లె రఘునాథరెడ్డి గత ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని తన కోడలు పల్లె సింధూరారెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. కదిరిలో కందికుంట, పుట్టపర్తిలో పల్లె. ఎవరికి వాళ్లు స్థానికంగా ప్రజల్లో పేరు తెచ్చుకున్న వాళ్లే అయినా ఇద్దరివి వేరు నియోజకవర్గాలే అయినా ఇప్పుడు వీళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఏర్పడ్డాయి. ఈ గొడవలకు కారణమేంటనే విషయంలో 2 రకాల వాదనలు వినపడుతున్నాయి. మొదటిది ఎన్నికల సమయంలో డబ్బు లావాదేవీలకు సంబంధించినదని. ప్రచార సమయంలో సకాలంలో కందికుంట డబ్బు అందించకుండా పల్లె ఇబ్బంది పెట్టారని, అప్పుడే ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే పల్లె రఘునాథరెడ్డికి పొరుగున ఉన్న కదిరి నియోజకవర్గ పరిధిలో తన ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన భూములున్నాయి. ఎన్నికలకు ముందు కొంత భూమికి సేల్ అగ్రిమెంట్ చేసి డబ్బు తీసుకున్నారు. ఇప్పుడు వాటిని కొన్న వాళ్లకి రిజిస్టర్ చేయాలంటే అక్కడి ఎమ్మెల్యే కందికుంట అడ్డుకుంటున్నారని, ఇదే వివాదానికి అసలు కారణమని చెబుతున్నారు. తన అనుమతి లేకుండా రిజిస్ట్రేషన్లు జరగటానికి వీల్లేదని కందికుంట స్థానిక సబ్ రిజిస్టర్ను ఆదేశించారని చెప్పుకుంటున్నారు. ఈ వివాదాల్లో ఎటూ చెప్పలేక రిజిస్ట్రార్ సెలవు మీద వెళ్లినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు పల్లె రఘునాథరెడ్డికి సహకరించే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ను కందికుంట వెంకటప్రసాద్ ఆగమేఘాల మీద మడకశిర ప్రాంతానికి బదిలీ చేయించారు. ఆ బదిలీని వెంటనే ఆపి పల్లె రఘునాథరెడ్డి తన సొంత నియోజకవర్గమైన పుట్టపర్తికి అతన్ని ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగారు. ఈ వ్యవహారం కూడా ఇద్దరి మధ్య ప్రతిష్టాత్మకంగా తయారైంది. కాలేజ్ భూములు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ కందికుంట అనుచరగణం పల్లె మీద ప్రచారం మొదలుపెట్టింది. అయితే దీనికి పల్లె సమాధానమిచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తన విద్యా సంస్థలకు ఉండాల్సిన భూముల కంటే ఎక్కువే ఉన్నాయని, అలాంటి అదనపు భూములను కాలేజ్ అభివృద్ధి కోసం సొసైటీ బైలాస్ ప్రకారం అమ్ముకోవచ్చునని గుర్తు చేశారు. కదిరి, ముదిగుబ్బలో ఉన్న కాలేజీలకు సొంత భవనాలు లేవన్న ఆరోపణలను సైతం పల్లె ఖండించారు. 30 ఏళ్లుగా కదిరి, ముదిగుబ్బ కాలేజీలు సొంత భూముల్లో నడుస్తున్న సంగతి గుర్తు చేశారు.
ఇద్దరు టీడీపీ నాయకుల మధ్య సాగుతున్న ఈ వివాదం చినికి గాలివానగా మారటంతో ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. ఇద్దరికీ కాస్త గట్టిగానే చెప్పి ఇక ముందు ఇలాంటి పంచాయతీలకు తావు ఇవ్వకూడదంటూ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరూ కాస్త మెత్తబడ్డారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా క్రమశిక్షణతో పనిచేస్తున్నానంటూ పల్లె రఘునాథరెడ్డి మీడియాకు చెప్పుకొచ్చారు. ఆరోపణలకు సమాధానమిస్తూనే కందికుంటతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఏమైనా తాత్కాలికంగా సర్దుబాటు జరిగినప్పటికీ వీళ్ల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా లోలోపల కొనసాగుతున్నాయని ఇరు వర్గాల అనుచరగణం చెప్పుకుంటోంది.